చేస్తారని భావిస్తా ఉన్నాను. రైట్ సార్. ఆంజనేయుడు గారు ఓకేనా సార్? వాయిస్ క్లియర్గానే ఉంది కదా ఆంజనేయుడు గారు? ఎస్ ఎస్, ముందు నుంచి కూడా ఉందండి ఉందండి. ఎస్, మీరు చెప్పండి సార్. మీరు ఎప్పటి నుంచో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు, ఇలాంటి సందర్భాల్లో ఎలా ముందుకు వెళ్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ కూడా విజయ్తో కలవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది, బట్ దానికి విజయం సుముఖంగా అనిపించలేదు. ఇప్పుడు అన్నాడీఎంకేలో చాలా మంది అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ చేరాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఏంటి, ఏం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? మీకు ఛానల్లో తోటి చర్చలో పాల్గొంటున్న వాళ్ళకి అందరికి కూడా నమస్కారాలండి. నమస్తే, చెప్పండి. అయితే ఒకటి సత్యం, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అది రేపు చేస్తాడా ఎల్లుండి చేస్తాడా, ఇప్పటికైతే ఉన్న సమాచారం మేరకు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఒకవైపు మనకి ఆ వార్తలు వస్తున్నాయి, ఇంకొక వైపు ఉంటుందా లేదనే కూడా వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఆయన గవర్నర్ గారిని కలిసినప్పుడు ఆయన మీకు పూర్తి మెజార్టీ లేదు కదా అనే వ్యాఖ్యతోటి ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనేది ఒకటి. రెండవది, మనం చాలా మంది ఊహించారు వామపక్షాల వాళ్ళు వచ్చి విజయ్కి మద్దతు ఇస్తారు, టీవీకి మద్దతు ఇస్తారని అనుకున్నారు. కానీ వాళ్ళు మేము డిఎంకే కూటమిలో నుంచి బయటకు రాము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళకి 2 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా డిఎంకే కూటమిలో ఉన్నాం, మేము డిఎంకే కూటమిని వదిలి బయటకు రావన్నారు. కానీ ఇప్పుడు డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఎంకే కూటమి నుంచి 5 ఎమ్మెల్యేలు మేము మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. కానీ అధికారికంగా ఒక తీర్మానం చేసి ఆ రాష్ట్ర శాఖ లెటర్ ఇచ్చిందా లేదనేది మనకైతే సమాచారం లేదు. సహజంగా మద్దతు ఇచ్చేటప్పుడు ఇది 2 రకాల అలయన్స్లు ఉంటాయి, పోస్ట్ పోల్ అలయన్స్, ప్రీ పోల్ అలయన్స్. డిఎంకే ప్రీ పోల్ అలయన్స్ లో డిఎంకే తోటి ఉంది, డిఎంకే కూటమిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, అది ఎన్నికలకు ముందు. ఇప్పుడు పోస్ట్ పోల్ అలయన్స్ కి వస్తున్నారు. ఈ పోస్ట్ పోల్ అలయన్స్ కి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక ఉత్తరం ఇవ్వాలి అఫీషియల్ గా, ఈ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నాము, మేము మా ఎటువంటి అభ్యంతరం లేదని ఒక అఫీషియల్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ రాష్ట్ర శాఖ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సంతకం చేసి ఇవ్వాలా. అది ఇచ్చారా లేదనేది మనకైతే తెలియదు. కానీ లిస్ట్ లో పేర్లు మాత్రం రాసి ఇచ్చినట్లుగా మనకి విజయ్ టీవీకి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా నాకు కూడా మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. ఒకటి. రెండవది, లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో మనం అనేక సందర్భాల్లో చూసాం, అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా లార్జెస్ట్ పార్టీ అని క్లెయిమ్ చేసినప్పుడు వారు 15 రోజుల్లో 18 రోజులు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు మద్దతు కూడగట్టుకోలేకపోయారు, వారు రాజీనామా చేశారు. తర్వాత అందరూ కలిసి దేవగౌడ కర్ణాటక నుంచి ఆయన ముఖ్యమంత్రిని చేయడము, తర్వాత ఐకే గుజరాత్ ముఖ్యమంత్రి కావడం, ఇదంతా కూడా భారతదేశ రాజకీయాల్లో మనం అన్ని కూడా గమనించున్నాము. కాబట్టి సహజంగా గవర్నర్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తారు. ఈ రోజు ఆయన ప్రశ్న మీకు మెజారిటీ లేదన్న దాని వల్లనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ పోస్ట్ పోల్ అలయన్స్ అనేది ఈ అలయన్స్ లకి ఎవరెవరు వస్తారు? డిఎంకే కూటమి చాలా గట్టిగా ఉండింది అనుకోండి, ఇప్పుడు సివికే పార్టీ అనేవాళ్ళు కూడా వాళ్ళకి ఏదో 2 సీట్లు ఉన్నట్టున్నాయి, వాళ్ళు డిఎంకే అలయన్స్ లో ఉన్నారు. తర్వాత పిఎంకే పేరు చెప్తున్నారు, పిఎంకే కూడా ఇంకా బయటకు వచ్చి ఓపెన్ గా మేము ఇస్తామని చెప్పలేదు. వాళ్ళు కూడా ఉత్తరం ఇచ్చారా లేదా, గవర్నర్ గారికి లెటర్ ఇచ్చారా లేదా తెలియదు. కొంత తమిళనాడు రాజకీయాలు కొద్దిగా ట్రిక్కీగా ఉన్నాయి, కానీ ఉన్నప్పటికీ కూడా 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక వైపు అన్నాడీఎంకేలో పెద్ద ఎత్తున చీలికి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకేలో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. అన్నాడీఎంకేలో ఒక రాజ్యసభ్యుడు ఒక 30 మంది ఎమ్మెల్యేల బయటకు తీసుకెళ్లి అసలు టీవీకే పార్టీలో కలిపేస్తాము, మెర్జ్ చేస్తామని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా చేసేదానికి అవకాశం ఉందో లేదో తెలియదు. ఒకవేళ అన్నాడీఎంకేలో చీలిక రావాలంటే 2/3 వంతు అంటే సుమారు 32 ఎమ్మెల్యేలు ఉంటే ఆ చీలక దాన్ని గుర్తిస్తారు, గవర్నర్ గుర్తిస్తారు. వాళ్ళ యొక్క అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడున్న సమాచారం 30 మంది మాత్రమే ఉన్నారు. ఇంకొక వైపు టీవీకే నుంచి ఎవరో మొన్న ఎన్నికైన శాసనసభ్యులు వెళ్ళి
ఎడపాటి పళనిస్వామి తోటి చర్చలు జరుపుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మళ్ళా ఎన్నికలకు మేము సిద్ధంగా లేము, మళ్ళా ఎన్నికలు రాకూడదనేదైనా మేము బయట నుంచి మద్దతు ఇస్తాము, టీవీకే ప్రభుత్వంలో చేరము, మేము బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పారనుకోండి, ఆ ప్రభుత్వానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వంలో చేరి మద్దతు ఇస్తామంటే అది ఒకటి, మేము బయట నుంచి మద్దతు ఇస్తామంటే మనం చూసాం కదా, చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిగా చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ అర్ధాంతరంగా విత్డ్రా చేసుకోవడంతో ఆయన ప్రధానమంత్రి పదవి కేవలం 6 నెలలు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఫ్లూయిడ్ గా ఉంది సిచ్యువేషన్, క్లారిటీ క్లిస్టర్ క్లియర్ గా లేదు. అందువల్ల రాజ్యాంగం ఏం చెప్తుందో దాని ప్రకారం గవర్నర్ గారు నడుచుకుంటారు. రేపు ప్రమాణ స్వీకారం ఉందా లేదనేది కూడా మనకి అనుమానాలు ఉంటున్నాయి. బట్ అది 2 రోజులు కానీ 3 రోజుల తర్వాత కానీ విజయే ముఖ్యమంత్రిగా మొదట ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది వాదనలు చేస్తున్నారు, మీరు బీజేపీతో మేము మద్దతు ఇవ్వమని. బీజేపీకి ఒక ఎమ్మెల్యే గెలిచారు అక్కడ తమిళనాడులో ఒక ఎమ్మెల్యేనే బీజేపీ గెలిచింది. కాబట్టి మరి బీజేపీని ఎందుకు వాళ్ళు రాజకీయాల్లో ఇంకా అంతరాంతరం కొనసాగుతుందనే దానికి నిదర్శనం ఇది. కాబట్టి బీజేపీ కీ రోల్ ప్లే చేసే పరిస్థితి లేదు అక్కడ. మేము మా మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తాయనేది కూడా అక్కడ ఏం లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ఒక కొత్త ట్రెండ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రారంభమైంది. మనం వేచి ఇప్పటి వరకు 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అక్కడ జాతీయ పార్టీలు పెద్ద ప్రాధాన్యత లేదు. మొదటి నుంచి కూడా 1964లో డిఎంకే అధికారానికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకసారి జయలలిత క్రాస్ చేసిన సందర్భం లేదు. అందుకని ఏం జరుగుతుందో చూద్దాం. ఏదేమైనా అక్కడ గవర్నర్ గారు రాజ్యాంగ నిబంధనలు దాని ప్రకారం నడుచుకుంటారు. మనం 1 or 2 days లో ఐ థింక్ క్లారిటీ విల్ కమ్. శ్రీనివాస్ రెడ్డి గారు, సో మీరేం చెప్తారు?